ఇప్పుడు రాజధానిలో 40,000 ఎకరాలు ఏదైతే తీసుకుంటామని చెప్తున్నారు, ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం 55,000 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఇంకో 40,000 ఎకరాలు అవసరం అంటారా? మీరేమనుకుంటున్నారు? అగైన్ ఇది కూడా ఒక సునిశ్చితమైన సమస్య కాబట్టి నా అభిప్రాయం చెప్తా. మొదటి 33,000 ఎకరాలు ఇచ్చినాడు, దాని మీద అది ప్రజా ప్రయోజనాల కోసం చేసిందే కదా. భూసేకరణ కానివ్వండి, సమీకరణ కానివ్వండి, మొత్తానికి ప్రజల ఆస్తుల్ని ఒక పబ్లిక్ పర్పస్ కోసం ఉపయోగించడం, అది కదా కాన్సెప్ట్. ఆ రోజున దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది, అసెంబ్లీలో చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు, పార్టిసిపేట్ చేశారు. మాకేం అబ్జెక్షన్ లేదు, మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం, మేము అడ్డుపడటం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. చాలా రోజులు ప్రజల్లో డిస్కషన్ నడిచింది. అందులో కూడా 800 గజాల 1000 గజాల అనేది నెగోషియేషన్స్ జరిగినాయి. రైతులకి ప్రభుత్వానికి మధ్యన ఒక అంగీకారానికి వచ్చారు. మనకి రాజధాని, కొత్త రాజధాని కావాలి అనేది ఒక నిర్వివాద అంశం, దాని గురించి ఏమి డిబేట్ లేదు. చిన్నదవనండి పెద్దదవనండి, రాజధాని అయితే కావాలి కదా. సో కాబట్టి ఈ 33,000 ఎకరాల భూ సేకరణ కాదు, భూ సమీకరణకు ఏదైతే ఉందో విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఒక అంగీకారం, కాన్సెన్సస్ ఉండింది. దాదాపు ఏకాభిప్రాయం ఆ రోజున ఎమర్జ్ అయింది. కాబట్టి దానికి ఆ ప్రభుత్వము, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. ఇప్పుడు జరుగుతున్న 44,000 ఎకరాల విషయంలో ఇవేవి జరగల. 44,000 ఎకరాల అవసరం ఏమిటి అన్నది ఇంతవరకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయలే ఎవరు. పేపర్లో లీకులు చదవటమే తప్ప మనం దానికి ఒక 5,000 ఎకరాలు, దీనికి ఒక 2,500, దానికి ఒక 2,500 అని చెప్పి పేపర్లో చదవటమే తప్ప స్పష్టంగా దీని మీద ఇది ఎందుకు, ఎంత అవసరం, దీనివల్ల ఉపయోగం ఏమిటి, దీనివల్ల రెవెన్యూ జనరేషన్ ఏంటి, ఆ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి భరిస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, వీటి మీద చర్చ జరగల. అమరావతి ఫస్ట్ ఫేజ్ గురించి పూర్తి చర్చ జరిగింది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అనేది మోర్ ఆర్ లెస్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ రెండో ఫేజ్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఆర్ నాట్, ఎవరు ఫైనాన్స్ చేయాలి దాని డెవలప్మెంట్కి. మీరు ఎయిర్పోర్ట్ అంటున్నారు, వాట్ ఈస్ ద వైబిలిటీ ఆఫ్ అనదర్ ఎయిర్పోర్ట్ విదిన్ 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరినీ ఒప్పించాలి, భూములు ఇచ్చేవాళ్ళే కాదు. భూములు ఇచ్చేవాళ్ళు ఏముంది, ఇంకో కొంచెం మా భూముల రేట్లు పెరుగుతాయంటే ఇచ్చేస్తారు. బట్ రేపు పొద్దున అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కదా, అంటే రాష్ట్ర ప్రజలు అందరిది కదా. అవును. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ ఆ విషయాల మీద మనం కన్విన్స్ చేయగలగాలి. దానికోసం యూ హ్యావ్ టు కమ్అవుట్ ఓపెన్లీ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు దట్ సెకండ్ ఫేజ్. అది ఇంతవరకు రాలా. దాని మీద అసెంబ్లీలో ఎక్కడ చర్చ జరగల. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీ ఎగ్గొట్టాడు కాబట్టి అక్కడ చర్చ జరిగే అవకాశం కూడా కనపట్టాల. బట్ అట్లీస్ట్ రూలింగ్ పార్టీ వాళ్ళైనా కానీ విస్తృతంగా దాని మీద ఒక 2 రోజులు చర్చించాలిగా. దానికి ఉన్న అన్ని కోణాలని విశ్లేషించి చెప్పాలి కదా, అది జరగల. సో ఈ 44,000 ఎకరాలది ఏదైతే ఉందో అది ఓన్లీ గాలిలో ఉన్నటువంటి ప్రపోజల్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ రైతులు ఇచ్చినా అది రైతులకి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నేతలకి మధ్యన ఒప్పందంలానే ఉంటుంది తప్ప రైతులకి రాష్ట్ర ప్రజలకి మధ్యన ఉన్న ఒప్పందంలాగా ఉండదు. సో కాబట్టి రేపు పొద్దున దాన్ని తర్వాత వచ్చే గవర్నమెంట్లు దాన్ని అమలుపరుస్తాయా లేవా, దాని మీద నిలబడతాయా లేవా అనేది చెప్పలేము. అదొక ప్రశ్నార్థకం అవుతుంది. అది రైతులు ఆలోచించుకోవాలి.